నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి కడప జిల్లాలోని గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. వైసీపీ నేత మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి తన అనుచర వర్గంతో ఎంపీడీఓ కార్యాలయంలోకి చొరబడి దాడి చేయడంతో తీవ్రంగా గాయాల పాలై చికిత్స పొందుతున్న మండల అధికారి జవహర్ బాబును పరామర్శించేందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చారు. రాజకీయ నాయకులు దాడులకు పాల్పడితే ఆ శాఖకు సంబంధించిన మంత్రి పరామర్శకు రానుండటం అధికారంపై భరోసా కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న ఎంపీడీఓ జవహర్ బాబుతో మా కడప ప్రతినిధి యూసఫ్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కడప జిల్లాలోని గాలివీడు మండలానికి సంబంధించి ఎంపీడీఓ కొనసాగుతున్నటువంటి జవహర్ బాబుపై నిన్న ఆ ప్రాంతానికి సంబంధించిన మాజీ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి దాడి చేశారు. తీవ్రంగా గాయాల పాలైనటువంటి జవహర్ బాబు ప్రస్తుతం కడప రిమ్స్ లో చికిత్స పొందుతా ఉన్నారు. ఆయన ఆరోగ్యం ఏ విధంగా ఉంది, ఆయనకు జరిగినటువంటి సంఘటన ఏంది ఒకసారి ఆయన అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేశాం. సార్, నిన్న మీ మీద దాడి జరిగింది, అది ఎందువల్ల జరిగిందని చెప్పి భావించవచ్చు? ఎంపీపీ కుమారుడు ఆయన యాక్చువల్గా ఆయన ఏమి ఎంపీటీసీ కాదు, మెంబర్ కూడా ఏం కాదు. ఆయన ఎంపీ ఛాంబర్కి సంబంధించి కీస్ ఇమ్మని చెప్పి అడిగాడు మా స్టాఫ్ను. వాళ్ళు నన్ను వచ్చి అడిగారు. అంటే ఇవ్వద్దు, వాళ్ళంతా వచ్చి దాన్ని ఎంత గలీజ్ చేస్తూ ఉంటారు, ఇవ్వద్దు అని చెప్పాను. వాళ్ళు పోయి ఆ విషయం ఆయన చెప్పినట్టున్నారు. వెంటనే ఆయన 20-25 మందిని ఎంటేసుకొని వచ్చి లోపలికి వచ్చి నా మీద దుర్భాషాలను తిడుతూ ఎట్టంటే కులం పేరు పెట్టి మాట్లాడి తిట్టి, అంటే నాకు తెలుసు ఆయన కొత్త ఏం కాదు, పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి నన్ను ఆ విధంగా మాట్లాడినాడు. తిట్టి సర్రని వచ్చేసి కాలుతున్నారు ఇక్కడ తండ్రి. ఆయన తంతానే మిగతా వాళ్ళందరూ వచ్చేసినారు. వచ్చి ఇటుపక్క అటుపక్క నుంచి వచ్చి కుర్తా చేతులతో కుర్తా కాళ్ళతో తంతా ఆ కుర్చీల నుంచి కింద పడేసినారు. మళ్ళీ చంపుతా అని చెప్పేసి బెదిరించి మొత్తం 25 మంది పైన ముందు వచ్చి పడితే అర్థం కాదు. మా అటెండర్ వాడు వచ్చినాడు, అడ్డం వస్తేనే వాళ్ళు ఒక దెబ్బ కొడతాడు, పక్కకి వెళ్ళిపోయినాడు. మా డ్రైవర్ ఉన్నాడు, బయట పరిగెత్తుంటాడు చాలా. అంతలో వచ్చి అడ్డపడ్డాడు, అడ్డపడితే అతన్ని కూడా కొట్టాడు. ఈ ఒక్కసారైనా గతంలో కూడా ఇటువంటి సంఘటనలు ఏమైనా మీ యొక్క కార్యాలయంలో చోటు చేసుకున్నాయా? నేను వెళ్ళి 2 months అయింది. అక్టోబర్ 3వ తేదీ వెళ్ళాను. మండల్ మీటింగ్ జరిగినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ఓన్లీ మెంబర్స్ మాత్రమే అలో చేసినాను, ఇలా ఎవరిని రానిలే. అది ఒక కోపం ఉంది. రెండోది వచ్చి ఈయన దగ్గర నిలబడుకొని మాట్లాడాలంటే ఎంపీ అయినా కూడా నాకు ఇష్టం లేదు నిలబడుకొని మాట్లాడాలి. అందుకని నేను ఆయన ఉన్నప్పుడు నేను పోను, ఆయన రూమ్ లేకపోతే పోను, ఆయనతో మాట్లాడు. గౌరవిస్తాం బాగుపోతాం, గౌరవం లేని ఎందుకు పోతాం. ఆ ఉద్దేశంతో ఆయనకు నేను పోయి నిలబడి మాట్లాడాలంట. ఏదైనా ఫైల్ పెట్టినా కూడా నేను పోయి వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడాలి. అది ఎందుకు అలవాటు చేసినారు, అది మొదటి నుంచి. మీకు అందరికీ మీ యొక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఇవాళ మిమ్మల్ని పరామర్శించడానికి రాబోతా ఉన్నారు. దీన్ని మీరు ఏ విధంగా భావిస్తారు? మంచిదే, ఎందుకంటే మా మండల స్థాయిలో ఒక అధికారి గ్రూప్ ఉన్న ఆఫీసర్ అయిన ఎంపీడీఓ మీదనే విధంగా వాళ్ళ రాజకీయ పరంగా వాళ్ళ నాయకులు దాడి చేస్తూ ఉంటే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు వచ్చి పరామర్శించడం అంటే గొప్ప విషయమే. మా అందరికి కూడా అదొక భరోసా, ఎందుకంటే మాకు ఆసరా ఉందని, మాకు స్పందించే వాళ్ళు ఉన్నారు పైన ఒక నమ్మకం కలుగుతాను. కాబట్టి రావడం వల్ల మిగతా తోటి ఉద్యోగస్తులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యం. ఖచ్చితంగా మనకు గవర్నమెంట్ అండగా ఉంటుంది. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని చర్యలు తీసుకుంటారు. తప్పకుండా మాకు ఒక సెక్యూరిటీ ఉంది అనే ఒక భరోసా అయితే మాకు కలుగుతుంది. నాతో కూడా మా యూనియన్ వాళ్ళు వచ్చారు, స్టాఫ్ అందరూ కూడా మాట్లాడినారు. అందరూ కూడా డిప్యూటీ సీఎం రావడం అంటే గొప్ప విషయము. కాబట్టి మనకు ఖచ్చితంగా మన భవిష్యత్తులో మనకు మంచి జరుగుతుంది సార్ వల్ల అని చెప్పేసి అందరం. పార్టీ నాయకులు ఎప్పుడైతే అధికారుల మీద దాడులు చేస్తారో వారందరికీ కూడా భరోసాగా ఇవాళ ఏపీ ఉప ముఖ్యమంత్రి రానుండడం పట్ల చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితిగా భావించవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యూసుఫ్, 6 టీవీ న్యూస్, కడప జిల్లా. కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు.